కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా, నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె కూడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా, సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా, సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు?
మీరందరూ బాగుండాలని, ఈ ప్రార్థన టీవీ పరిచర్యని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కోట్లాది స్తోత్రములు చెల్లిసిన యేసయ్యా, ఈ రీతిగా ప్రభా మరోసారి మీ పాదాల చెంతకి అయ్యా ఇక టీవీ పరిచర్య ద్వారా, ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా రావటానికి చూపిన కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రములు యేసయ్యా. నిలబడేది నువ్వైతే మాట్లాడేది నేనని చెప్పావు కదా ప్రభా. నీ దీనదాసురాల్ని మరుగుపరుచుకొని మీరు మాత్రమే మాట్లాడమని అయ్యా, ఇంటున్న నీ బిడ్డలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అయ్యా నా తండ్రి యొక్క పరిచర్యను అయ్యా మీ వాక్యాన్ని మలచమని యేసై పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము శ్రద్ధగా, ఆసక్తిగా, విశ్వాసంతో విందాం. చూడండి నాటి వాక్య ధ్యానము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో ఈ రీతిగా ఉంది. ఏమని అంటే, బంధకాల్లో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను అని. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనతో దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే, వాక్యం ద్వారా నీతో, నాతో, మనతో మాట్లాడి మనల్ని బలపరచాలి, లేకపోతే మనల్ని ధైర్యపరచాలి. ఒకవేళ నీ జీవితంలో అనేక రోజులుగా, అనేక దినాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, కుటుంబ ప్రార్థన, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్తూ వస్తూ ఉంటున్నా నీ జీవితంలో నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావో, దేని కొరకు ఉపవాసం ఉంటున్నావో, నీ అవసరత ఏంటో, నీ అక్కరేంటో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, దాని విషయంలో ఒకవేళ ఆలస్యం అవుతూ ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒకవేళ ఏమైనా కూలిపోయి ఉంటే ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ, మనతో మాట్లాడుతున్న ఆయన వాక్యం ఏంటంటే, రెండంతులుగా నీ జీవితంలో మేలు చేస్తాను అని. చాలాసార్లు మనం మేలు చూడాలి, లేకపోతే మేలు పొందుకోవాలి, నా జీవితం, నా బిడ్డలు, మాకు మేలు జరగాలని ఆశపడుతూ ఉంటాం. తప్పకుండా మన దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఇంకా కీర్తన గ్రంథము 84:11 కీర్తనలో మనం చూసినట్లయితే, యథార్థవంతులకి అంటే మనం చాలాసార్లు మేలును ఆశిస్తూ ఉంటాం, మేలు కావాలని కోరుకుంటూ ఉంటాం. నా జీవితంలో ఎందుకు మేలు జరగట్లా అని మన ఎదుట ఉంటున్న వారి జీవితంలో ఏవైనా మేలు జరిగితే, వాళ్ళు ఒకవేళ కొత్తగా అప్పుడే వస్తూ ఉండవచ్చు, లేకపోతే దేవుని బిడ్డలారా వాళ్ళు అన్నిలై ఉండి ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళ జీవితంలో మేలు జరిగితే మన జీవితాల్లో ఆలస్యం అయితే మనం చాలాసార్లు నొచ్చుకుంటూ, ఒకవేళ నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో, నేను దేవుని దృష్టిలో లేనేమో అలా అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యథార్థవంతులకి దేవుడు ఏ మేలు చెయ్యక మానడు. అంటే దేవుని దగ్గర రాకముందు, ప్రార్థన చేయకముందు, వాక్యం చదవకముందు, మారు మనసు పొందకముందు, రక్షణ పొందకముందు, ఈ యేసు ప్రభు మనకి పరిచయం కాకముందు మనం ఎలా జీవించామో దేవుని బిడ్డలారా, ఆ జీవితంలో నుంచి బయటికి రావాలి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అదే యథార్థత లేకుండా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. మేలు ఎవరి జీవితంలో జరిగిద్ది అని మనం గమనించాలి. ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఈరోజు నా జీవితం ఎలా ఉంది, నా భక్తి జీవితం ఎలా ఉంది, భక్తిలో నా నడక ఎలా ఉంది, పరిశుద్ధత ఎలా ఉంది, నా యొక్క మాట తీరు ఎలా ఉంది, నేను ఎలా బ్రతుకుతున్నానని పరీక్షించుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, జీవితం ఎలా ఉన్నా పర్లేదు, కానీ ప్రార్థన చేస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, ఎంతో అంత దేవునికి కానికిస్తున్నాను కదా, నా ఇంటికి కూడా అప్పుడప్పుడు సావుకుల్ని ఆహ్వానిస్తున్నాను కదా అని ఇలా అనుకుంటాం. కానీ పరీక్షించుకోవాలి ప్రతి ఒక్కరం. ఒకవేళ నీ జీవితంలో మేలులు, ఇంక ఇది అయిపోయిద్ది, నా జీవితంలో ఇది జరిగిద్ది, ఇంకా జరిగింది, ఇంకా నేను పొందుకోబోతున్నాను అనుకుంటూ నీ జీవితంలో ఏవైనా కార్యాలు ఆగిపోతూ ఉంటే, ఈ మాటలు వింటున్నా నువ్వు పరీక్షించుకోవాలి. నా జీవితంలో దగ్గరకు వచ్చి ఈ కార్యం, ఇంకా నా బిడ్డల ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే చదువుకుంటున్న నా బిడ్డలకి షీట్ రావటం కావచ్చు, ఏదైనా ఆర్థిక సహాయం కావచ్చు, అది ఏదైనా నా దగ్గరకు వచ్చి దాన్ని నేను పొందుకోలేకపోతున్నాను అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన ఎవరికి మేలు చేస్తాడు అని మనం గమనించాలి. ఎవరికి మేలు చేస్తాడంటే యథార్థంగా ప్రవర్తించే వారికి,
ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితం బాగానే ఉంది, దేవుని యొక్క సన్నిధికి రావటం పోవటం అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ దేవుడు ఆలస్యం చేయటానికి తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు, మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. ఆయన మేలు చేసే దేవుడు తప్పక మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మన ప్రార్థన ఆయన వింటున్నాడు. మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధికి చేరిని. నీ దుఃఖము లేకపోతే నీవు పడుతున్న శ్రమ, నీకున్న కొరత కొదువ అంతా ఆయనకి తెలుసు. కానీ జీవితం ఎలా ఉంది? యథార్థంగా జీవిస్తున్నావా? పాతవేమైనా విడిచిపెట్టావా? విడిచిపెట్టమని ప్రభు చెప్పిన విడిచిపెట్టావా? సత్యములో నడిపించబడుతున్నావా? ఎక్కడున్నా సావుకులకి కనపడక్కర్లేదు దేవుని బిడ్డ. లేకపోతే ఇంకా బయట ఎవరికో నీ యొక్క యథార్థతని కొద్దిసేపు బయట శరీరానుసారంగా చూసే మనుషులకు కాదు, కానీ మన అంతరంగం ఎలా ఉంది? దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా యథార్థతను కోల్పోయారు. దేవుడు చెప్పిన మాటకి లోబడకుండా వాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్లుగా వారి యొక్క సొంత ఆలోచన చొప్పున వాళ్ళు నడిపించబడినప్పుడు దేవుడు వినకుండా, లేకపోతే వారి దగ్గర లేకుండా, వారికి తోడుగా లేకుండా లేరు. కానీ దేవుడు ఎదురు చూస్తున్నాడు. వీరిలో యథార్థత వస్తే, యథార్థమైన భక్తి చేస్తే, సరి అయిన భక్తి చేస్తే, లేకపోతే సరి చేసుకుంటే, నా ప్రజలు సరి అవుతే, పశ్చాత్తాపడితే, పాపాన్ని ఒప్పుకుంటే, యథార్థతను కోల్పోయి అబద్ధానికి అలవాటై ఎలా పడితే అలా జీవిస్తున్నా నా ప్రజలు నేనేం కోరుకుంటున్నానో అలా వారు జీవిస్తే మరలా నేను కార్యం చేయటానికి సిద్ధము కదా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో రెండంతలుగా మేలు చేయబోతున్నాడు. అయితే నీ నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే యథార్థమైన జీవితం. మనం రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే రూతును గురించి అద్భుతమైన సాక్ష్యం. దేవుని బిడ్డలారా, యవ్వనస్త్రాలు, తనకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు. తన ఇంటిలో ఒక ముసలి వయసులో ఉంటున్న ఒక పేదరాలైన అత్తగారు అప్పటికే కొడుకుల్ని కోల్పోయి, భర్తని కోల్పోయి, కరువు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి వచ్చి అన్నీ కూడా మరలా క్రొత్తగా అని ప్రారంభించుకుంటున్న తన అత్తగారైన నయోమిలో దేవుని చూసింది రూతు. నయములో యథార్థతను చూసింది, సత్యము చూసింది. నయములో ఉంటున్న దేవుడు సజీవుడని గుర్తించింది, గమనించింది. యవనస్తురాలు తన యథార్థతను కోల్పోలేదు, తన సాక్ష్య జీవితాన్ని పాడు చేసుకోలేదు, తన యవ్వన జీవితాన్ని పాడు చేసుకోలేదు. ఈ జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత తన జీవితాన్ని కట్టుకోవటం మొదలుపెట్టింది, భక్తి నేర్చుకోవటం మొదలుపెట్టింది, వాక్యం ధర్మశాస్త్రం చదవటం మొదలుపెట్టింది, దాని చొప్పున జీవించటం మొదలుపెట్టింది, దాని చొప్పున చేయటం మొదలుపెట్టింది, దాని చొప్పున తన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం మొదలుపెట్టింది. అవును, దేవుని దగ్గరకు వచ్చావు దేవుని బిడ్డ, ఆషామాషాగా ఉంటున్నావా? ఏదో ఆదివారం చాలా పెద్ద చర్చికి వెళ్ళాను, మేము వెళ్ళే చర్చిలో 1000 మంది ఉంటారు, లేకపోతే మేము వెళ్ళే చర్చిలో రోజుకి ఒక 5-6 ఆరాధనలు జరుగుతాయి, మా సేవకులు ఇలా అని అలా అనుకుంటున్నావా? లేకపోతే జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు నువ్వు పరీక్షించుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా? విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతున్నావా? ఈ జీవం కలిగిన దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడో అంతకు ముందు, దేవుని దగ్గరికి రాకముందు ఎలా పడితే అలాగా నీ జీవితం ఒక అరణ్యములాగా క్రమము లేకుండా ఈ అరణ్యం అనే ఈ లోకంలో ఇష్టానుసారంగా ఉంటున్నా నీ జీవితం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని యొక్క తోట అనే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన తర్వాత నీ జీవితాన్ని దేవుని యొక్క వాక్యము సత్యము కనుక వాక్యము చేత, వాక్యం వింటున్న నువ్వు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని, నన్నే సరి చేసుకోమంటున్నాడని, నేనే సరి అవ్వాలని, నేనే మారాలి అని, నాలో మార్పు కోరుకుంటున్నాడని, మార్పుతో కూడిన, పశ్చాత్తాపంతో కూడిన, క్షమాపణంతో కూడిన ఆ భక్తి దేవుడు నన్ను చేయమంటున్నాడని, ఒకవేళ వాక్యం వింటున్న నువ్వు సరి చేసుకుంటూ, పరీక్షించుకుంటూ, సరిదిద్దుకుంటూ, వాక్యానికి లోబడుతూ ప్రార్థన చేస్తే రూతు జీవితంలో చేసిన అద్భుతం నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు ఎవరైనా రూతు దేవుని ఎరగని బిడ్డ, అప్పుడు దాకా రూతు తన యొక్క ఆచారంలో బ్రతికిన బిడ్డ, రూతుకి జీవం కలిగిన దేవుడు తెలియదు. అయినా రూతుని దేవుడు త్రోసివేయలేదు. నువ్వు భర్తను కోల్పోయిన దానివనో, లేకపోతే నువ్వు ఒక అన్య స్త్రీవనో, ఇప్పుడు దాకా నన్ను ఆరాధించని వ్యక్తివనో కాదు దేవుని బిడ్డ. నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆయన చెప్పినట్లుగా మన జీవితం ఒక క్రొత్త మలుపులో, ఒక నూతనత్వంలో
మనల్ని మనమే మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఈ శ్వాసముతో వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తే ఇదిగో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మరలా నీ జీవితంలో మునుపు చిన్న చిన్న మేలులు పొందుకుంటూ తృప్తిపరచబడ్డావేమో. నీ జీవితంలో కొన్ని మేలులు పొందుకొని ఒకవేళ నీ యొక్క నడక సరిగ్గా లేకపోవటం వలన, నీ భక్తి సరిగ్గా లేకపోవటం వలన, సరి చేసుకోకపోవటం వలన, వెనకున్న విడిచిపెట్టకపోవటం వలన, పాపాన్ని ఒకవేళ విడిచిపెట్టకపోవటం వలన, పాపం అంటే ఏమనుకుంటున్నావు దేవుని బిడ్డ? పాపం అంటే పెద్ద పెద్ద హత్యలు అనుకుంటున్నావా? పాపం అంటే ఏదైనా వ్యభిచారం అనుకుంటున్నావా? పాపం అంటే బ్యాంకుల్ని దోచుకోవటం అనుకుంటున్నావా దేవుని బిడ్డ? ప్రార్థన చేసుకోకపోవటం కూడా పాపమే. ప్రభు దగ్గరకు వచ్చిన మనం ప్రతి ఒక్కళ్ళం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తుతించాలి, లేఖనాలతో స్నేహించాలి. ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా సమయానికే దేవుని సన్నిధికి వెళ్ళాలి. సగం ఆరాధన అయిపోయినప్పుడు వెళ్తూ ఉంటారు దేవుని బిడ్డలు, చాలామంది వస్తూ ఉంటారు. కొంతమంది మధ్యలోనే లేచి వస్తూ ఉంటారు. కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినరు. ఏదో సావుకులు నా తల మీద చేయి పెడితే బాగుండు, చిన్న ప్రార్థన చేయించుకొని వచ్చేద్దాం అనుకుంటారు. కొంతమంది చిన్న సాక్ష్యం చెప్పి రావాలి అంటే నా సమస్య చెప్పి రావాలి. కాదు దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళాలి, క్రమమైన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. మొదట నుండి నీవు వెళ్ళే ఆరాధన స్థలానికి మొదటి నుండి నువ్వు వెళ్ళాలి. మొదటి ప్రార్థన దగ్గర నుంచి నువ్వు ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డ వాక్యము క్రమంగా వినాలి, వాక్యానుసారంగా ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డ నువ్వు వెళ్తూ నీ కుటుంబాన్ని కూడా నడిపించాలి. ఇంకా నశించిపోతున్న వాళ్ళు ఎంతోమంది. అవును, ఈ జీవం కలిగిన దేవుడు రూతుకు దొరికి ఉండకపోతే రూతు జీవితం ఏమయ్యేదో, రూతు జీవితం ఎంత హేళనకరంగా ఉండేదో. యవనస్తురాలు కదా దేవుని బిడ్డ, ఎంతమంది చులకన చేసేవాళ్ళు రూతుని, ఎంతమంది అపహాసించేవాళ్ళు. రూతు జీవితం ఈ జీవం కలిగిన దేవుని చేతిలో పెట్టుకొని ఉండకపోతే, జీవం కలిగిన దేవుడు యేసు ప్రభు ఆమెని ఆదరించకపోతే, ఆమెని జ్ఞాపకం చేసుకోకపోతే, ఒక తండ్రిలాగా రూతు యొక్క బాధ్యతను దేవుడు తీసుకొని ఉండకపోతే, చెప్పండి దేవుని బిడ్డలారా, రూతు యొక్క జీవితం తన తల్లిదండ్రులకు కూడా భారమయ్యేది కదా. దేవుని బిడ్డలారా, రూతు ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా రూతును చులకన చేసి చిన్న చూపు చూసి మాట్లాడేవాళ్ళు కదా, గాయపరిచేవాళ్ళు కదా, బాధించేవాళ్ళు కదా. చెప్పండి, రూతు జీవితాన్ని రూతు యొక్క తల్లిదండ్రులు ఆ స్థాయికి తెచ్చేవాళ్ళు అంటారా? లేదా ఆమె కులం తెచ్చేవాళ్ళు అంటారా? ఆమెకుంటున్న విద్య బుద్ధి జ్ఞానం తెచ్చేదంటారా? లేదు దేవుని బిడ్డ. రూతు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని గురించి తెలుసుకున్న తర్వాత తన నడకను చాలా జాగ్రత్తగా భయముతో భక్తి చేయటం రూతు మొదలుపెట్టింది, నేర్చుకుంది. భయభక్తులు కలిగి జీవించటం కష్టమే దేవుని బిడ్డలారా. అది ప్రతిరోజు చేయాలి. ఒకరోజు చేస్తే సరిపోదు, ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. ప్రతిరోజు దేవుని యొక్క చేతిలో, దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో మనం భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని బిడ్డలారా, యథార్థత కలిగి జీవిస్తే నీ జీవితంలోనే రెండంతల మేలు చూడబోతున్నావు. ఇప్పుడు దాకా నీ జీవితంలో నీ చుట్టూరు ఉంటున్న వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తావు కదమ్మా, నీ జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది, మా జీవితం చూడ ఎంత చక్కగా ఉందో అని ఒకవేళ నులువెచ్చని భక్తి చేసేవాళ్ళు అంటున్నారా? నీ చుట్టుపక్కల దేవుని ఎరగని వాళ్ళు అంటున్నారా? దేవుని బిడ్డ, దాన్ని బట్టి గాయపరచబడుతున్నావా? దాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టాలనుకుంటున్నావా? దేవుని సన్నిధికి వెళ్తున్నా నా జీవితంలో అన్యులతో అనిపించుకునే స్థితిలో ఉన్నానని ఒక్కసారి పరీక్షించుకో, ఆలోచించు. నువ్వు ఎందుకు ఆలోచించకూడదు? నా ప్రవర్తన సరిగ్గా లేదేమోనని, నాలో యథార్థత లేదేమోనని, ఆ యథార్థమైన భక్తి నేను చేయట్లేదని ఎందుకు నువ్వు పరీక్షించుకోకూడదు? దేవుని బిడ్డ, ప్రార్థన నీ జీవితంలో క్రమంగా ఉందా? ప్రతిరోజు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా, అపవాదికి చోటు ఇవ్వకుండా, లోకస్తులు వెళ్తున్నట్లుగా కాకుండా, దేవుని నమ్మిన నువ్వు ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టాడో, ఎందుకోసం ప్రాణం పెట్టాడో, ఆయన మరలా వస్తానని చెప్పాడు, సంఘాన్ని తీసుకెళ్తానని చెప్పాడు. కలువరిలో నీ కొరకు నా కొరకు తన యొక్క రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మరలా వస్తానని చెప్పిన ప్రభువు, ఆ పరలోకం ఉందని చెప్పిన ప్రభు, ఆ పరలోకానికి సిద్ధపడుతున్నావా? పరలోకం ఉందని గమనిస్తున్నావా? తెలుసా నీకు? గుర్తిస్తున్నావా? లేకపోతే ఈ లోకంలోనే ఏదో తాత్కాలికమైన ఆ చిన్న కార్యం జరిగింది, మొన్న జ్వరం వచ్చింది అది తగ్గింది, కడుపులో నొప్పి వచ్చింది అది తగ్గింది, ఇలాంటి తాత్కాలికమైన చిన్న చిన్న వాటిని ఆధారం చేసుకొని ఇదే మేలు అనుకుంటున్నావా? అసలైన మేలేంటో తెలుసా దేవుని బిడ్డ? మన మీద ఉంటున్న పాపం అనే శిక్షను తప్పించి ఆరనగ్నికి ఆహుతి కాబోతున్న మన జీవితాన్ని నరకము నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అందుకని దేవుని బిడ్డ, ఆయన నమ్మాలి. నువ్వు నేను మనం పాపులం. మన పూర్వీకుల పితరుల పాప దోషం మన మీద శాపంగా ఉంటే యేసు రక్తము
ఆయన కలువరిలో కార్చిన ఆ రక్తము, నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే ఆ రక్తము మన పాపాన్ని, శాపాన్ని విరిచి పరలోక రాజ్యానికి అర్హులుగా చేసింది. ఎటువైపు చూస్తున్నావు? లోకం వైపు చూస్తున్నావా? చిన్న చిన్న మేలుల వైపు చూస్తున్నావా? ఆయన అన్నిటికంటే పెద్ద మేలు, గొప్ప మేలు ఏం చేశాడంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి అని. పరలోకానికి నువ్వు సొత్తువి, పరలోకానికి వారసురాలివి, వారసుడువు. నువ్వు ఎలా అయ్యావు అంటే యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడుట చేత, నువ్వు పాపివని గ్రహించుట చేత, నీ పాపాన్ని ఒప్పుకొనుట చేత. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, ఒప్పుకోవటానికి ఇష్టపడరు. అందుకనే కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో దిద్దుబాటు మీకు అసహ్యము కదా అని వాక్యం చెప్తూ ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చిన మనం చాలాసార్లు వాళ్ళు పాపులు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకంటే నేను పర్వాలేదు అని వాళ్ళ వీళ్ళ వైపు చూడటం కాదు. నీ హృదయాన్ని ఒకసారి తొంగి చూడు, నీ హృదయాన్ని ఒకసారి తెరువు. దేవుని పాదాల దగ్గరకు వచ్చిన నువ్వు, నేను ఎలా ఉన్నాను? నా హృదయంలో ఇది ఉందా? చేదైన ఏరేమని ఉందా? నా హృదయంలో దేవునికి వ్యతిరేకమైనది ఏమైనా ఉందా? నాకు తెలియకుండానే ఏమైనా అటువంటిది నాలో పనిచేస్తుందా? ఈ మధ్య నేను ఎలా ఉంటున్నాను? ఎక్కువ నిద్రకు చోటిస్తున్నాను, అంటే ప్రార్థనలో వెనకబడిపోతున్నాను. చాలా పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి చాలా ఆలస్యంగా వెళ్తున్నాను. అసలు వాక్యం చదువుకోలేకపోతున్నాను, నా సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నాను. ప్రతి చిన్నదానికి నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. నా నోటిని ఎలా పడితే అలా ఉపయోగిస్తున్నాను. సమయాన్ని కూడా చాలాసార్లు ప్రార్థన చేసుకుందాం అనుకొని ఫోన్ పట్టుకొని 5 నిమిషాలే అనుకొని నా ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం, ఏదైనా మెసేజ్ వచ్చిందనుకొని గంటలు నీ సమయం వృధా చేసుకున్నావు కదా దేవుని బిడ్డ. మరి ఇవన్నీ పరీక్షించుకోకుండా నా జీవితంలో మేలు జరగలేదని ఎందుకు నిరాశపడుతున్నావు? యథార్థవంతులకి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. యథార్థమైన భక్తి చేస్తావా దేవుని బిడ్డ? ఈ రోజు నుంచి సరి చేసుకుంటావా? సరి చేసుకుంటే నీ జీవితంలోనే రన్నంతలుగా మేలు చూడబోతున్నావు. అది నీ ఆరోగ్యం కావచ్చు, నీ యొక్క రాబడి కావచ్చు, నీ బిడ్డల్లో మార్పు కావచ్చు. మారని కొన్ని సంవత్సరాలుగా త్రాగే నీ కుటుంబం మొత్తం పాడు చేసిన, నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒకవేళ అమ్మేసి పడేసి నీ కుటుంబ పరువు ఇలువు తీసిన నీ బిడ్డలు, నీ భర్త కావచ్చు. మొదటున్న విశ్వాసం నీకు లేదేమో, పట్టుదల నీకు లేదేమో. కాబట్టి మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో రెండంతలుగా మేలు చేయటానికి ప్రభువు నిలిచే ఉన్నాడు, ఆశపడుతున్నాడు. అయితే దేవా, రూతు వలె నా జీవితం. రూతుని గురించి ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువైందని చూసావా దేవుని బిడ్డ. అందుకనే రూతుని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మన దేవుడు పక్షపాతి కాదండి. చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, నీ కులం ఏమైనా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ ప్రాంతం ఏదైనా కావచ్చు. దేవుని బిడ్డ, నువ్వు చిన్న ఉద్యోగం చేయవచ్చు, పెద్దది కావచ్చు, ఒకవేళ చూడటానికి అంధకారంగా ఉండవచ్చు, నువ్వు ఒంటరిదానివి కావచ్చు, ఒంటరోడివి కావచ్చు, ఈ లోకంలో మనుషులను విడిచిపెట్టవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు విడిచిపెట్టడు. ఆయన శ్రమలో మనకు తోడై ఉంటాడు. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అగునని చెప్పిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అయితే మాటలింటున్నా నిన్ను సరి చేసుకుంటావా దేవుని బిడ్డ? పరీక్షించుకుంటావా? నాతోనే మాట్లాడుతున్నావు ప్రభా, అవును నేనే, నా జీవితంలో మేలు జరగలేదు, ఈ కార్యం చేయి ప్రభా అని ఒకవేళ కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఎందుకు పరీక్షించుకోకూడదు? ఎందుకు సరి చేసుకోకూడదు? నీకును నీ దేవునికి అడ్డుగా ఉంటున్న ఆ అడ్డు, ఆటంకం, ఆ యథార్థతను కోల్పోయిన స్థితి ఎందుకు ఒప్పుకోకూడదు? ఎందుకు మరలా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభా, రూతు యవనస్త్రాలయ్యా, తను లోకాన్ని జయించిందయ్యా, మాలాంటి స్త్రీయే, మాలాంటి యవనస్త్రాలే, లేకపోతే నాలాంటి మనిషే, తను కూడా లోకాన్ని జయించిందయ్యా. రూతు మంచి సాక్ష్యాన్ని పొందుకుందయ్యా, ఆమె సాక్ష్యాన్ని కాపాడుకుంది. నీ సాక్ష్యం ఎలా ఉంది? ఎవరైనా నీ చుట్టుపక్కల నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలరా? నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? నీ సేవకులు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? నీ సంఘంలో నీకు ఒక మంచి సాక్ష్యం ఉందా? లేదా పడుతూ లెగుస్తూ ఉంటుందండి ఆ బిడ్డ, తన సాక్ష్యం ఇలాగండి అని చెప్పి ఏలెత్తి చూపించేటట్లు మన సాక్ష్యం పాడైపోతే దేవుని బిడ్డ, ఒకవేళ నీకు నాకు అంత పెద్ద నష్టం అనిపించదేమో, కానీ మన సాక్ష్యం పాడైపోతే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు దుఃఖపడతాడు. కల్వరిలో నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆ సిలువలో వ్రేలాడుతున్న ప్రభువు ఏడుస్తాడు. దేవుని బిడ్డ, ప్రభు కొరకు బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం, రోషం కలిగి జీవిద్దాం, ప్రభువుకి మహిమొచ్చేటట్లు జీవిద్దాం, ప్రభు నామాన్ని మనల్ని బట్టి ఘనత వచ్చేటట్లు, మన ప్రభు సంతోషించేటట్లు, వెనక నశించిపోతున్న వాళ్ళు ప్రభు వైపు చూసేటట్లు మన సాక్ష్యాన్ని కట్టుకుందాం. యథార్థమైన జీవితం జీవిద్దామా దేవుని బిడ్డ? సరి చేసుకుంటావా? ప్రార్థన చేయి.
అయితే ప్రార్థనలో నువ్వు యథార్థంగా ఉన్నావో లేదో పరీక్షించుకో. ఎవరో మనల్ని ఏలిపెట్టి చూపించక్కర్లేదు. ప్రభు పాదాల దగ్గరికి వస్తే ప్రభే మన లోపాలు, మన అవకతవకలు చూపిస్తాడు. నీలో ఇది ఉంది, అసత్యం ఉంది, నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావు, నువ్వు కొంచెం దీన్ని గెలువు, దీన్ని సాధించు, దీన్ని జయించు, దీన్ని విడిచిపెట్టు అంటే ప్రభువే దేవుని బిడ్డ నిన్ను ఒప్పింప చేస్తాడు. మోకరిస్తావా? ప్రార్థన చేద్దామా దేవుని బిడ్డ? ప్రార్థన. ఈ రీతిగా ప్రభా మీ పాదాల దగ్గరకు రాటకు చూపిన కృపను బట్టి మీ కొందనాలేసయ్యా. ఇదిగో మీరు ఇప్పుడు చెప్పారు ప్రభా, నీ జీవితంలో రెండంతలుగా మేలు చేయబోతున్నానని. ఎవరికంటే బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా అని చెప్పావు ప్రభా. అయ్యా మేము కొన్నిసార్లు అనేకమైన సమస్యలు అనే బంధకాల్లో అయ్యా వెళ్ళే పరిస్థితులు వస్తుంది. అయితే నా దేవా నువ్వు ఏమయ్యావు, ఎందుకు నాకు ఈ బంధకాలు అని ప్రార్థన చేస్తాం. కానీ దేవా మా యథార్థతను కోల్పోయామా? అయ్యా నా తండ్రి మా భక్తి జీవితం ఎలా ఉందని పరీక్షించుకోం ప్రభా. అయ్యా నా తండ్రి ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితంలో పరీక్షించుకొని సరిచేసుకొని మీకు మహిమ తెచ్చే జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా. నీ మాటలు వింటున్న నా బిడ్డల జీవితాల్లో అయ్యా ఎప్పుడయ్యా నా జీవితంలో మేలు అని ఎదురు చూస్తూ ఉంటే యేసు నామములో వారికి మేలు కలుగును గాక అయ్యా. వాళ్ళ కుటుంబాలు అయ్యా నా తను మీ సాక్షులుగా నిలబడును గాక అయ్యా. మీకు మహిమ తెచ్చే రీతిలో ఉండును గాక అయ్యా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే యేసు నామంలో వారికి స్వస్థత కలుగును గాక అయ్యా. అయ్యా మారని బిడ్డలు, మారని భర్త, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మంచాల్లో ఉండి అయ్యా కృంగిపోతూ లెగవలేని స్థితిలో ఒకవేళ నలిగిపోతూ ఉంటే వారి కన్నీళ్లు తొడవబడును గాక. మీ హస్తము వారిని ఉద్ధరించును గాక, లేవనెత్తును గాక తండ్రి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక తండ్రి. వివాహాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా నా తండ్రి ఇటు విషయాల్లో మీ కృప సమృద్ధి నీ బిడ్డలు పొందుకున్నట్లు కృపను చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.